రైతులకు మరింత లాభం చేకూర్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది. ఆర్గానిక్ వ్యవసాయానికి దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అదే అవకాశాన్ని ఏపీ రైతులు పూర్తిగా ఉపయోగించుకునేలా ప్రభుత్వం సహకారం అందించనుంది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. ఏపీలో ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించనున్నట్లు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చించారు. ఆర్గానిక్ ఫార్మింగ్లో ఏపీని దేశంలోని అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమం ద్వారా రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేసేందుకు అవసరమైన అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది. ఆర్గానిక్ సాగుపై రైతులకు శిక్షణ ఇవ్వడంతో పాటు వారు పండించిన ఉత్పత్తులను సులభంగా విక్రయించుకునేలా పూర్తి మద్దతు అందించనున్నారు. మొదటి దశలో ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు వచ్చిన 18 లక్షల మంది రైతులకు ప్రభుత్వం సహకారం అందించనుంది. రైతులు పండించే ఆర్గానిక్ ఉత్పత్తుల నాణ్యతపై వినియోగదారులకు నమ్మకం కలిగేలా సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ వ్యవస్థలను ప్రభుత్వమే ఏర్పాటు చేయనుంది. వచ్చే ఏప్రిల్ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అలాగే ఆర్గానిక్ వ్యవసాయం ఎలా చేయాలి, దాని ద్వారా ఆదాయం ఎలా పెంచుకోవాలి అనే అంశాలపై రైతులకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించున్నారు. మార్కెటింగ్ విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యక్షంగా తోడ్పాటు అందించింది. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లేలా ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఏపీ వ్యవసాయ ఉత్పత్తులకు మంచి వాటా దక్కేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఇదే సమావేశంలో సీఎం చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. రాష్ట్రంలో ఆక్వా సాగు చేసే రైతులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అలాగే పౌల్ట్రీ రంగంలో ఉన్న రైతులకు మద్దతుగా అంగన్వాడీలకు అవసరమైన గుడ్ల సరఫరాను పౌల్ట్రీ రైతులకు కాంట్రాక్ట్ పద్ధతిలో అప్పగించనున్నారు. ఇక ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే లంబసింగిలో కుంకుమ పువ్వు సాగుపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. స్వదేశీ గిరిజనుల భాగస్వామ్యంతో ఈ సాగుపై నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. పీపీపీ విధానంలో సాగు చేపడితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా ఎల్ నీనో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే ప్రాంతాల్లో రైతులను ఆదుకునేందుకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం సూచించారు. తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలకు అనువైన పంటలను ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయాన్ని కాపాడాలని అధికారులకు స్పష్టం చేశారు.